గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెల్లూరులో జరిగిన డబుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. విస్తుపోయే నిజాలు. నెల్లూరులోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఇద్దరు యువకుల్ని అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జాఫర్ సాహెబ్ కాలువలో పడేసినటువంటి దుర్మార్గులు ఎవరూ కాదు. ఇద్దరు నిందితులు కూడా కరుడుగట్టిన నేరస్తులు. వాళ్ళపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఇంతకీ ఇద్దరిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే, ఈ ఇద్దరు మృతులు ఎవరైతే ఉన్నారో ఒకరి పేరు శివ, మరొకరి పేరు పోలయ్య. అయితే శివ అటువైపుగా వెళ్తూ ఉంటే ఈ ఇద్దరు నిందితులు దుర్మార్గులు 500 రూపాయలు అడిగారట. నా దగ్గర లేవు అంటే కనీసం మాకు 200 కావాలి అని అడిగారట. 200 కాదు కదా, 2 రూపాయలు కూడా లేవు, నన్ను వదిలేయండి అన్న విచక్షణ రహితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తులతో కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఇదేంటి, అతను అంటే కొట్టి చంపే ముందు అతను వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అటుగా వెళ్తున్నటువంటి పోలయ్య అనే వ్యక్తి, ఇదేంటి ఆ వ్యక్తిని ఎందుకు అంతలా వెంటాడుతున్నారు, దారుణంగా చంపాలనుకుంటున్నారు అని ప్రశ్నించినందుకు, అవన్నీ కాదు, నాకు 200 కావాలి, అర్జెంటుగా ఇవ్వు అని ఈ రెండో వ్యక్తి, మృతుల్లో ఇంకొకరైనటువంటి రెండో వ్యక్తి పోలయ్యను కూడా అడగడం జరిగింది. అతను కూడా మా దగ్గర డబ్బులు ఎలా వస్తాయి, నా దగ్గర లేవు అనేటప్పటికీ అక్కడ వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే అతన్ని కూడా వెంటాడి కొట్టి చంపేశారు. అలానే ఇంకా అతనిలో ఊపిరి ఉంది, బ్రతికే ఉన్నాడు అని తెలిసి కూడా 100 మీటర్ల మేర లాక్కొని ఈడ్చుకుంటూ పోయి ఇతని మృతదేహాన్ని కూడా జాఫర్ సాహెబ్ అనే కాలువలో పడేసినటువంటి దుర్మార్గులు వీరు. వీరిద్దరి హిస్టరీ, ఒక్కసారి క్రిమినల్ హిస్టరీ చూస్తే చాలా బాధేస్తోంది. బట్ ఒక్కసారిగా 2 రోజుల క్రితం నెల్లూరులో జరిగినటువంటి డబుల్ మర్డర్కి సంబంధించినటువంటి అంశం తీవ్ర కలకలం రేపింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. ఈ డబుల్ మర్డర్ చేసినటువంటి నిందితుల్లో ఒక్కడు మనోజ్. ఇతని పైన ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ 12 కేసులున్నాయి. అలాగే మరొక వ్యక్తి సాయి శంకర్, ఇతర సంతపేట చిన్నబజారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లు, ఇతనిపై 3 కేసులు ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళ దారుణం ఎంత తెగించారు అంటే, ఎంత ఒడుగడుతున్నారు అంటే, వాళ్ళకి కావలసిన డబ్బుల కోసం మనుషుల్ని వేటాడే మృగాల్లాగా మారిపోయి మరి వాళ్ళని వేధించడమే కాదు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేటటువంటి కసాయిలు వీరిద్దరు కూడా. ఒకసారి డీటెయిల్స్లోనికి వెళ్తే కనుక, నిందితుల్లో ఇద్దరు, మనోజ్ వయసు 19 సంవత్సరాలు, ఆయన 19 ఏళ్లకే 12 కేసులు ఉన్నాయంటే ఏమనుకోవాలి వీళ్ళ గురించి. ఇంకొకడు మధుర సాయి, 20 ఏళ్లకే 3 కేసులు ఉన్నాయి ఇతడి పైన. ఇందులో ఈ కేసులో వృద్ధురాలిపై అత్యాచారం చేసినటువంటి కేసు కూడా ఉంది వీళ్ళల్లో ఒకటిపై. ఎంత దారుణాతి దారుణం అంటే, నేరస్తులు అనే కన్నా వీళ్ళ నరరూప రాక్షసుల కంటే భయానకంగా వీళ్ళ వ్యవహారం ఉంటుంది, వీళ్ళ తీరు ఉంటుంది. ఈ 2 రోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసులో ఈ సంతపేట పోలీస్ స్టేషన్ల విచారణలో మాత్రం విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. డబుల్ మర్డర్ కేసులో నిందితులు ఇద్దరు కూడా చాలా కరుడుగట్టిన నేరస్తులుగా తేలటంతో తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. మృతులు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఈ మృతుడు శివని 500 రూపాయలు అడిగారు. ఆ తర్వాత లేదు అని చెప్పడంతో 200 కావాలి అని బెదిరించారు. 200 కూడా లేవు అనేటప్పటికీ కర్రలు, కత్తులు, రాళ్లతో కొట్టి తరిమి అతను తప్పించుకుందాము అని పరిగెట్టినా కూడా వదలకుండా చంపేశారు. ఈలోపే ఇతను పరిగెడుతున్న క్రమంలోనే మరో మృతుడు పోలయ్య కూడా అటుగా వెళ్తుంటే అతన్ని కూడా డబ్బుల కోసం వేధించారు. డబ్బులు లేవు అని చెప్పేటప్పటికి
అతన్ని కూడా సుమారు 100 మీటర్ల వరకు కూడా అతన్ని లాక్కుపోయి ఈడ్చుకొని పోయి అప్పటికే కర్రలతో కొట్టి కత్తులతో గాయపరిచి అతను గాయాలతో విలవిలలాడిపోతున్నా కూడా క్షమించకుండా మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయిన ఈ మానవ మృగాలిద్దరూ కూడా లాక్కొని ఈడ్చుకుంటూ పోయి జాఫర్ కాలువలో పడేసినటువంటి ఘటన. ఒక్కసారిగా ఈ ఘటన నగరంలోనే కాదు శివారు ప్రాంతంలో పోలీసులు గస్తీ కూడా ఇంకా ఎక్కువగా పెంచాలి. గాంజా బ్యాచ్లు పెరిగిపోతున్నాయి. మానవ మృగాల కన్నా దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. గుంటూరు, విజయవాడలో కూడా బ్లేడ్ బ్యాచ్ల టైప్లోనే నెల్లూరులో కూడా ఇలాంటి నేరస్తులు ఎక్కువగా పేట్రేగిపోతున్నారు. వీళ్ళు కొన్ని ప్రాంతాల్ని అడ్డాగా మార్చేసుకుంటున్నారు అని కూడా పోలీసుల విచారణలో తేలుతోంది. అలాగే ప్రజలు కూడా ఈ తరహా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గంటల్లోనే నేరస్తులిద్దరిని పోలీసులు పట్టుకోగలగటం ఒక వరకు కూడా హర్షించదగ్గ విషయమే. అయితే నేరం జరిగాక ఇలాంటి నేరస్తులను పట్టుకోవడం కాదు, అమాయకుల ప్రాణాలు బలికొంటున్నటువంటి అమాయకుల ప్రాణాలను తీస్తున్నటువంటి వీళ్ళని ముందస్తుగానే అడ్డుకట్ట వేయాలి, గస్తీ పెంచాలి అని కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తిక్కన్న పార్కు వద్ద జాఫర్ సాహెబ్ కాలువలో 2 మృతదేహాలు కూడా స్థానికులు గుర్తించడంతో తీవ్ర కలకలం రేపింది ఘటన. ఎవరు చేసుంటారు ఇంత దారుణంగా కత్తులు, బండరాళ్లతో అలానే కర్రలతో కొట్టి చంపేసి వాళ్ళని ప్రాణాలు ఉంటుండగానే ఈడ్చుకొని మరిపోయి అక్కడ కాలువలో పడేసినంత దుర్మార్గానికి ఎవరు ఓడిగట్టారు అనే చర్చ అయితే 2 రోజులుగా తీవ్రంగా నడిచింది. అయితే చాకచక్యంగా పోలీసులు ఈ కరుడుగట్టిన నేరస్తులిద్దరిని కూడా పట్టుకోగలిగారు. చాలా దారుణం. అయితే ఈ మృతుల్లో ఇద్దరు డీటెయిల్స్ చూస్తే కనుక పోలయ్య అనే వ్యక్తి మాత్రం స్థానికంగానే ఉండేటటువంటి గుడారంలో ఉంటారట. మరొక వ్యక్తి శివ కడపకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా దారుణమైన ఘటన జరిగింది. ఇప్పటికైనా ఇట్లాంటి కరుడుగట్టిన నేరస్తులు విచ్చలవిడిగా సమాజంలో తిరుగుతూ సొసైటీలో తిరుగుతూ అమాయకుల ప్రాణాలను బలిగొనకుండా అమాయకుల్ని వేధించకుండా వాళ్ళని చంపేయకుండా ఇలాంటి వారిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలి. వీళ్ళని కటకటాల పాల్లోనే ఉంచాలి. ఎందుకంటే వీళ్ళు బయట తిరగటం అనేది చాలా ప్రమాదకరం అంటూ కూడా పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా నుంచే కాదు ఈ తరహా ఘటనలు నేర ప్రవృత్తి పెరుగుతున్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు